దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ. జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ యూజర్స్ ఐడియా మళ్ళీ ఇది మూడోసారి పెంచడం. డిసెంబర్లో అయితే పెంచేస్తున్నారు. ఈ సంవత్సరం మళ్ళీ ప్రైజెస్ అనేది హైక్ అవబోతున్నాయి. 10 to 15% అనేది వీళ్ళు హైక్ చేయని ఉన్నారని చెప్పేసి న్యూస్ అనమాట. నెట్ట నిలువున దోచేస్తున్నారు. మీరు ఏ ప్లాన్ యూజ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే తెలపండి. జియో వాళ్ళు మనకి గూగుల్ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ అనేది మనకి ఫ్యూ డేస్ బ్యాక్ మనకు వచ్చిన న్యూస్ అనమాట. ఇది వీళ్ళు ఒక 2 రూల్స్ అనేది పెట్టారు కదా. ఫస్ట్ రూల్ ఏంటంటే మనకి అన్లిమిటెడ్ ట్రూ 5G రీఛార్జ్ ప్లాన్ అనేది మనం వేయించుకొని ఉండాలి. అండ్ దట్టు మనకి 18 to 25 years ఉంటే మనకి ఆ గూగుల్ జెమినీ ఏఐ ప్రో సబ్స్క్రిప్షన్ అనేది మనం అవైల్ చేసుకోవడానికి వచ్చింది 1.5 year పాటు. శుభవార్త వీళ్ళు తీసుకొచ్చింది అనమాట. అదేంటంటే 25 years అబవ్ ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు ఈ గూగుల్ ప్రో సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నారంట. అది సూన్ త్వరలోనే అయితే రాబోతుంది. ప్రజెంట్ ఇంకా రోల్ అవుట్ అయితే అవ్వలేదు, కానీ కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో వాట్సాప్ గురించి మాట్లాడుకున్నట్లయితే వాట్సాప్ మనకి యూజర్ నేమ్స్ అనేది మనకి తీసుకొని రాబోతుంది 2026లో ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్స్. అలాగే వీళ్ళు ఇప్పుడు వాట్సాప్ కి కూడా యూజర్ నేమ్స్ అనేది తీసుకొని రాబోతున్నారు. చాట్ జీపీటీ అండ్ వాట్సాప్ సంబంధించి చాట్ జీపీటీ ఏదైతే ఉందో మనకి వాట్సాప్ లో అవైలబుల్ ఉంటుంది అనమాట. వాట్సాప్ త్రూ మనం చాట్ జీపీటీని యాక్సెస్ చేసి దాని ద్వారా మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు అది స్టాప్ చేయబోతున్నారు అనమాట. మనకి January 15, 2026 కి ఇది స్టాప్ చేసేస్తారు. సో చాట్ జీపీటీ మనం వాట్సాప్ లో అయితే యూస్ చేయలేం. యాప్ ద్వారానే మనం దాన్ని యాక్సెస్ చేయగలం అనమాట. రాక్ స్టార్ గేమ్స్ ఏదైతే ఉందో మనకి GTA 6 అనేది ఉంది కదా. సో యాక్చువల్లీ అది రిలీజ్ అవ్వాల్సింది, అయితే సారీ చెప్తున్నారు, మళ్ళీ డిలే చేశారనమాట. వాళ్ళే సారీ కూడా చెప్తున్నారు కంపెనీ వాళ్ళు, గేమ్స్ రాక్ స్టార్ వాళ్ళు. అయితే అది దేనికంటే మనకి వచ్చే ఇయర్ 2026 నవంబర్లో అయితే వీళ్ళు తేబోతున్నారు అనమాట. మళ్ళీ ఆ గేమ్ అనేది అప్పుడు లాంచ్ అయ్యిద్ది. అంటే ఇప్పుడు నవంబర్ కాబట్టి వచ్చే నెక్స్ట్ ఇయర్ నవంబర్ అంటే యాక్చువల్లీ 1 year పడుతుంది. 1 year ఇంకా మళ్ళీ ఆగాల్సిందే దానికోసం. అలాగే వీడియో నచ్చుతున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే లైక్ చేసి షేర్ చేయండి గైస్. నెక్స్ట్ న్యూస్ లోకి అయితే వెళ్దాం. సామ్సంగ్ వాళ్ళు ఏంటంటే దాన్ని పుష్ చేశారు ఆ లిమిట్స్ ని. 10.7 Gbps 10.7 Gbps వరకు వీళ్ళు ఆ స్పీడ్ అనేది తీసుకెళ్లారు. దీనికి వాళ్ళు LPDDR6 అని చెప్పేసి అయితే తీసుకొచ్చారనమాట. LPDDR5 అయిపోయింది, LPDDR6 అనమాట. ఇప్పుడు చూడాలి మనకి ఇది ఫోన్స్ లో మాక్సిమం సామ్సంగ్ ఏదన్నా తీసుకొస్తుంది కొత్త ఫీచర్ అని అంటే వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కొత్తగా ఏదైతే ఫోన్స్ ని లాంచ్ చేస్తారో వాటిలో ఇంటిగ్రేట్ అయ్యి తీసుకొస్తారు. కాకపోతే దానికి తగ్గ ప్రైస్ రేంజ్ కూడా పెంచేస్తారు అనమాట. వాట్సాప్ నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే రాబోతుంది గైస్. ఇన్స్టాగ్రామ్ లో ఎవరికన్నా మనం డైరెక్ట్ మెసేజ్ చేయాలంటే కొంతమంది మెసేజ్ రిక్వెస్ట్ అయితే పెట్టేది ఉంటుంది కదా. సో వాట్సాప్ లో కూడా అలాగే ఇక మీద నుంచి మనం మెసేజ్ రిక్వెస్ట్ చేయాలి. అది ఫిల్టర్ చేసుకోవడానికి వాళ్ళు ఆప్షన్ ఇస్తారని చెప్పేసి అయితే వాట్సాప్ నుంచి తెలియజేస్తున్నారు. అది ఇప్పుడు వాట్సాప్ మీద నుంచి వచ్చిన న్యూస్ అయితే. ఇప్పుడిప్పుడే వస్తున్న ఫోన్స్ మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తున్నాయి అనమాట. 7000 mAh మనకి. అండ్ రియల్మీ వాళ్ళు కూడా పుష్ చేస్తున్నారు. మనకి ఎప్పటి నుంచో వచ్చిన న్యూస్ మనకి 10,000 mAh బ్యాటరీ మీద రియల్మీ వాళ్ళు ఎలా అయితే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన న్యూస్ ఏంటంటే హానర్ వాళ్ళు కూడా 10,000 mAh బ్యాటరీ మీద అయితే వర్క్ చేస్తున్నారు అనమాట. హానర్ నుంచి వచ్చిన న్యూస్ అయితే. గైస్ ఇది ఈ రోజుకి న్యూస్ అయితే. మళ్ళీ రేపటి న్యూస్ లో అయితే కలుద్దాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్.